అందరికీ నమస్కారం. ద క్వశ్చన్ హియర్ ఈస్, లా స్టూడెంట్ని బార్ చేయొచ్చా ఎగ్జామ్ రాయకుండా, ఎందుకు అటెండెన్స్ షార్టేజ్ ఉంది అని చెప్పి. సో ఈ క్వశ్చన్కి సంబంధించి రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఏదైతే సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుందో అది కూడా సూసైడ్ కమిటెడ్ బై సుశాంత్ రోహిల్లా అనే ఒక ఇన్సిడెంట్ బేసిస్గా ఒక లెటర్ రిసీవ్ చేసుకుంటే వాళ్ళ సుశాంత్ రోహిల్లా ఫ్రెండ్ పంపిన లెటర్ని రిసీవ్ చేసుకొని సో దాని బేసిస్ మీద సుమోటో కాగ్నిజెన్స్ తీసుకొని డిసైడ్ చేయడం జరిగింది. ఏమని అంటే, ఒక లా స్టూడెంట్ ఎవరైతే పర్స్యూ చేస్తున్నారో లీగల్ ఎడ్యుకేషన్ని, ఈదర్ ఒక యూనివర్సిటీలో అవనివ్వండి, ఇన్స్టిట్యూషన్లో అవనివ్వండి, ఏదైతే రికగ్నైజ్ అయిందో ఇన్ ఇండియాలో, సో ఆ కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా ప్రివెంట్ అయితే చేయకూడదు ఒక స్టూడెంట్ని, లా స్టూడెంట్ని, అది కూడా ఎగ్జామ్ రాయకుండా. ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ మినిమం అటెండెన్స్ ఉందనే రీజన్తో. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి బేసిక్ అటెండెన్స్ రిక్వైర్మెంట్ మ్యాండేట్ చేసిందో మనకి NEP 2020 విచ్ ఈజ్ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అలానే మనకి UGC విచ్ ఈజ్ తెలుసు కదా మనకి, అందులో కూడా ఏవైతే రెగ్యులేషన్స్ అనేవి ఇచ్చారో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఆ రెగ్యులేషన్స్ బట్టి ఏదైతే మినిమం అటెండెన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారో సో వాటిని మాడిఫై చేయాలి. ఎందుకంటే లీగల్ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ టీచింగ్ వల్ల మాత్రమే ఎక్వైర్ చేయలేం. బికాస్ మనం వేరియస్ కోర్ట్ విజిట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి, అలానే జైల్ విజిట్స్ ఉంటాయి, ప్రిజన్ విజిట్స్, ఇలా లీగల్ ఎయిడ్స్, సెమినార్స్, ఇలా వేరియస్ ఫీల్డ్స్ నుంచి మనం నాలెడ్జ్ అనేది ఎక్వైర్ చేసుకుంటాం. సో ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మినిమం అటెండెన్స్, కాలేజ్లో ఫిజికల్ అటెండెన్స్ లేదు అని ఒకే రీజన్తో వాళ్ళని ప్రివెంట్ చేయడం వల్ల ఆ స్టూడెంట్స్ అనేవాళ్ళు మెంటల్ ట్రామాకి గురై దే ఆర్ కమిటింగ్ సూసైడ్. కాబట్టి సో కోర్ట్ ఇందులో డైరెక్షన్స్ ఇచ్చింది, ఇక మీదట ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మినిమం అటెండెన్స్ షార్టేజ్ మీద ఒక లా స్టూడెంట్ని ప్రివెంట్ అయితే చేయకూడదు ఎగ్జామ్ రాయకుండా. అలానే ఏవైతే ఎండీవర్స్ ఉంటాయో ఫ్యూచర్లో ఏదైతే ఆయన పర్స్యూ చేయాలనుకుంటున్నారో లీగల్ ఫీల్డ్లో దానిని రీచ్ అవ్వకుండా అబ్లైజ్ చేసి వాళ్ళని ప్రివెంట్ చేయకూడదు, స్టూడెంట్స్ని ఎటువంటి బ్యారియర్స్ క్రియేట్ చేయకూడదు అని మనకి ఈ సుమోటో కేసులో అయితే ఢిల్లీ హైకోర్ట్ డిసైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్. థ్యాంక్ యూ.